అందరికీ నమస్తే. నేను మీ భరత్. కేంద్రం ఎదురుగా ఉన్నటువంటి చెరుకు రసం బండి దగ్గర ఉన్నాం. సో ముఖ్యంగా మనం ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, మన లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎల్పిడిఓకి సంబంధించి లోకల్ ప్రొడక్ట్స్ ని ఆదరించాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం వరుత్ ఎల్పిడిఓ. సో దాంట్లో భాగంగా మన న్యాచురల్ ప్రొడక్ట్, లోకల్ ప్రొడక్ట్, సహజంగా పండించే ప్రొడక్ట్, మన చెరుకు ప్రొడక్ట్ అంటే చెరుకు నుంచి వచ్చే సహజమైనటువంటి చెరుకు రసం. సో ఈ చెరుకు రసం మనకు ముఖ్యంగా ఎండాకాలం, వేసవి కాలంలో అంటే ఎండ ఒత్తిడిని తట్టుకునే శక్తి చెరుకులో ఉన్నటువంటి గొప్ప విలువలతో కూడినటువంటి డ్రింక్, షుగర్ కేన్ డ్రింక్. సో ఈరోజు మనం షుగర్ కేన్ డ్రింక్ తాగుదాం. సో ఇక్కడ మనం షుగర్ కేన్ యొక్క ప్రమోషన్ లో భాగంగా మన న్యాచురల్ డ్రింక్స్ తాగాలనేసి ఎల్పిడిఓ చేస్తున్నటువంటి ప్రయత్నం. చెరుకు రసం ప్రతిరోజు తాగండి, ఎండని తట్టుకోండి అనేది చెప్పే కార్యక్రమం. తాగుతాను న్యాచురల్. సో ఇంత ఎండలో కష్టపడుతున్నావు కదమ్మా, ఎలా ఉంది? వస్తున్నారా? పబ్లిక్ వస్తున్నారా? తాగుతున్నారా? ఓకే. నువ్వు ఎక్కడ లోకలా? ఓకే. ఎక్కడ నుంచి తెస్తారమ్మా చెరుకు? బాలాపూర్ దగ్గర అమ్ముతారా? అంటే అక్కడ హోల్సేలా? ఏం పేరమ్మా మీది? జ్యోతి. సో ఎక్కడమ్మా సొంత గ్రామం ఎక్కడ? నాగర్ కర్నూలు. ఓకే ఓకే. పాలమూరు జిల్లా. సో ముఖ్యంగా ఎందుకంటే ఇందాక నేను చెరుకు రసం తాగమని ఇద్దరు ముగ్గురు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఈగలు ఉన్నాయి, అది ఉన్నాయి, అదే అని చెప్పారనమాట. చెరుకులో మనకి ఈగలు ఉన్నా ఏదున్నా కానీ కూడా చెరుకులో ఒక గొప్పతనం ఏంటంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది. సో దాన్ని మనం ముఖ్యంగా ప్రమోట్ చేద్దామనేసి ఈ యొక్క వీడియో తీస్తున్నాము. సో ఖచ్చితంగా ఆహారం మంచిగా ఉంటేనే పురుగులు వస్తాయి, ఈగలు వస్తాయి, అది అర్థం చేసుకోవాలి జనాలు కూడా. రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తాము ఇక్కడ? 8:30కి వస్తారా? ఓకే. సుమారు ఒక 100 మంది దాకా వస్తారా కస్టమర్లు? ఎందుకంటే హైవే దగ్గర ఉంది కదా. ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా బాటిళ్లలో కెమికల్ డ్రింక్స్ తాగడానికి పిల్లలు ఇష్టపడుతున్నారు, చెరుకు రసం తాగుతలేరు. సో చెరుకు రసం యొక్క గొప్పతనం తెలిపే ప్రయత్నమే చెరుకు రసం. న్యాచురల్ మెడిసిన్స్ తో కూడుకున్నటువంటి చెరుకు రసం ఆరోగ్యానికి మంచిది. ఎస్పెషల్లీ స్కిన్ యవనంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, నిత్యం వాళ్ళ చర్మ సౌందర్యం పెంచుకోవాలనుకునే వాళ్ళు చెరుకు రసం డైలీ తాగితే వాళ్ళు యవనంగా, అదే మాదిరిగా యంగ్ గా ఉంటారు. ప్రతిరోజు చెరుకు రసం తాగండి. సో చెరుకు రసము ఫ్రెష్గా అప్పటికప్పుడు, చెరుకు రసం అప్పటికప్పుడు మనం చేయించుకునేసి తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఎంత ఫ్రెష్గా తీసుకుంటే అంత మంచిదండి. సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక జీవికి ప్రాణం, రక్తం ఉన్నంత వరకు ఆ జీవిలో ప్రాణం ఉంటుంది. చెరుకులో కూడా ఈ రసం ఉన్నంత వరకు ఆ చెరుకు సజీవంగా ఉంటుంది. సో రక్తం ఎలాగైతే 15-20 నిమిషాలలో గడ్డగడుతుందో, చెరుకులో కూడా, చెరుకు రసంలో కూడా మనం తీసిన వెంటనే అంటే పితికిన వెంటనే చెరుకుని మనము ఆ మిషన్ లోంచి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా 15-20 నిమిషాల లోపలే సేవించడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. వీటిలో ఉన్న న్యాచురల్ గా ఒక 15 హాఫ్ అన్ అవర్ లోపల దాటింది అనుకోండి,
వాటి యొక్క విలువలు మారుతూ ఉంటాయి. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉండే జ్యూస్ షుగర్ కేన్ జ్యూస్, ఆరోగ్యానికి మంచి జ్యూస్ షుగర్ కేన్ జ్యూస్. ఈ భగభగ మండే ఎండల్ని తట్టుకునే జ్యూస్ మన చెరుకు రసం. నిత్యం యవ్వనంగా ఉండే జ్యూస్ అంటే మన చెరుకు రసం అని చెప్పుకోవచ్చు. అండ్ మెడిసినల్ వాల్యూస్ తో ఉన్నటువంటి జ్యూస్ అండి. మనం ఎప్పుడైనా కూడా న్యాచురల్ జ్యూసెస్ తీసుకున్నప్పుడు న్యాచురల్ గా ఆ క్లైమేట్ కి సంబంధించినటువంటి జ్యూసెస్ మనం ఎప్పుడైతే సేవించినప్పుడు ఏమైతుందంటే సహజంగా మనకు ఆ క్లైమేట్ ని తట్టుకునే శక్తి మన బాడీలో పెరుగుతుంది. ఇది ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. సో మీకు ఇక్కడ ఈగలు అనేటివి ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. సో దానివల్ల మీకు ఏదో రోగాలు వస్తాయని మాత్రం ఎప్పుడు ఆ అపోహ నుంచి మానుకోవాలి. ఎందుకంటే సహజంగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కి ఈగలు రావడము, పురుగు రావడము ఇవన్నీ కామన్. కెమికల్స్ వేస్తేనే అవి రావు. సో కెమికల్ ఫ్రీ జ్యూస్ మన షుగర్ కేన్ జ్యూస్. అండ్ చెరుకు రసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన డైలీ తీసుకోవడం వల్ల ఏంటంటే మన రక్తం శుద్ధి కూడా అవుతుంది. అలాగే మనకు ఒక ఇన్స్టెంట్ గ్లూకోజ్ ఎనర్జీని కూడా ఈ యొక్క చెరుకు రసం ద్వారా మనకు వస్తుంది. సో మనం న్యాచురల్ మెడిసిన్స్ మన బాడీలో పంపిస్తే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అండ్ అదే మాదిరిగా మనం విస్మరిస్తే కెమికల్ మెడికల్ షాప్స్ కి మనం వెళ్ళేసి మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో న్యాచురల్ డ్రింక్స్ ని ఎంకరేజ్ చేయండి, సహజంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే న్యాచురల్ గా వచ్చేటువంటి కొబ్బరి బొండలు కానివ్వండి, న్యాచురల్ గా వచ్చేటువంటి డ్రింక్స్ చెట్ల నుంచి కానీ వాటి నుంచి వచ్చే ద్రవ పదార్థాల నుంచి డ్రింక్స్ ని మనం ఎంకరేజ్ చేస్తే ఏంటంటే స్థానికంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే ఇలా చెరుకు పండించే రైతులు, కష్టపడి చెరుకు పండించే రైతులకు వాళ్ళకి ఒక తోడ్పాటుగా ఉంటాం. అలాగే ఆ చెరుకుని తీసుకొచ్చి రసాన్ని చేసి అంటే ఆ చెరుకుని పితికి ఇలా ఎండలో ఉండి ఉన్న వాళ్ళకి ఒక సహజంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ ని కూడా క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం అనేసి ఎల్పిడిఓ తీసుకున్నటువంటి కార్యక్రమం. చెరుకు రసం తాగండి, ఆరోగ్యంగా ఉండండి, న్యాచురల్ మెడిసిన్స్ ని మన బాడీలో ఇంజెక్ట్ చేయండి, కెమికల్ మెడిసిన్స్ కి దూరంగా ఉండండి అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ భరత్, చెరుకు బండి దగ్గర నుంచి.